ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే ఉపదేశ క్రమముకటి మాకిచ్చితివే ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే ఉపదేశ క్రమముకటి మాకిచ్చితివే వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివి యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము నీ వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి
పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతికాంక్షణీయుడా నా యేసయ్యా నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతికాంక్షణీయుడా నా యేసయ్యా వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ యొక్క అమితమైనటువంటి ప్రేమను బట్టి, శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి, ఎవరూ ప్రేమించలేని ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని గడిచిన కాలమంతా మీ యొక్క సజీవమైన రెక్కల కింద కాపాడినటువంటి కృపను బట్టి కృతజ్ఞతలు పాదాభివందనాలు తండ్రి. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే అది కేవలం మీ వల్లనే ఉన్నాం ప్రభువా. మా యొక్క క్రియలను బట్టి కానీ, మా యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ, మా యొక్క శక్తిని బట్టి కానీ కాదులే కానీ, కేవలం మీ కృప, మీ ప్రేమ, మీ సన్నిధి కేవలం మీ వల్లనే ప్రభువా. మరి ఈరోజు కూడా నీ పిల్లలతోటి కొద్ది నిమిషాలు నీ మాటల గురించి ఆలోచించబోతూ ఉండగా సహాయం చేయని నడిపించండి తండ్రి. చెప్పబోతున్న నాకు సమయానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చి, మరి వారి హృదయాలకు అవసరమైనటువంటి, వారి హృదయాలకు ఆదరణ కలిగించే మాటలు మా తండ్రి మాట్లాడటానికి కృప చూపించండి దేవా. ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షను నడిపించండి తండ్రి. సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీ చిత్త ప్రకారంగా ఈ ఆరాధన ద్వారా మీరే పొందుకోమని సహాయం చేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, మీ చిత్త ప్రకారంగా నడిపించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి విడిపించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం మరి వాక్యానుసారంగా దేవుడు మనకు నేర్పించినటువంటి, మనం తెలుసుకోవాల్సినటువంటి ఆదరణ కలిగించే మాటలు మనం చూద్దాం. ఏంటది ఇంతకీ అని మనం చూసామనుకోండి, బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తే ప్రాక్టికల్గా ఎలా అవుతాయి, ప్రాక్టికల్గా జరిగే పనులేనా, ఇది ప్రాక్టికల్గా జరగదేమో అనిపించేదే మనకు ఉంటాయండి. అలాంటివి చాలా మనకు కనబడతాయి. కానీ అవి ఎందుకు అలా మనకు కనబడుతున్నాయంటే లోపం బైబిల్లో ఉందని కాదులే కానీ చదివే మనలో ఉందని మనం తీసుకోవాలి. ఎందుకంటే మానవ మేధస్సుకు అందనటువంటి ఎన్నో గొప్ప విషయాలు బైబిల్లో ఉన్నాయండి. ఒకటి కాదు, మానవ మేధస్సుకు అందనటువంటివి. అవి మానవుడు కనిపెట్టవచ్చు, కనిపెట్టలేకపోవచ్చు. ఉదాహరణకి మనిషి కనిపెట్టక మునిపే, లేదంటే మనిషి జ్ఞానానికి అందక మునిపే ప్రభువు చాలా విషయాలు బైబిల్లో రాయించాడండి. మరి దేవుడు రాయించినటువంటి, దేవుడు తెలియజేసినటువంటి ఎన్నో విషయాలు ఒకటి కాదండి, ఎన్నో విషయాలు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనిషి సైన్స్, టెక్నాలజీ అనే వాటితోటి
ఆలోచించటం మొదలుపెట్టి పరిశోధనల పేరట ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడిప్పుడు కనుక్కుంటున్నారండి. అలాంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనం ఉంటున్నటువంటి ఈ భూమి గురించే మనం మాట్లాడుకుంటే, ఈ భూమి గోళాకారంగా ఉంది అనే విషయాన్ని ప్రభువు ఎప్పుడో మనకు తెలియజేస్తే, మరి సైన్స్ అనే పేరుతోటి మనిషి చాలా వేల సంవత్సరాల తర్వాత, అంటే బైబిల్‌లో క్రీస్తు పూర్వం, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకమునుపే సుమారుగా 1500 సంవత్సరాల క్రితం యోబు గ్రంథము 37 అధ్యాయము 12వ వచనంలో ఉంటే, క్రీస్తు శకం 1500 సంవత్సరాల మధ్య కాలంలో, అంటే సుమారుగా 3000 సంవత్సరాల తర్వాత, అంటే దేవుడు తెలియచేసినటువంటి 3000 సంవత్సరాల తర్వాత మనిషి కనుక్కోవడం జరిగిందండి. మీరక్కడ చూస్తూ ఉంటది, నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే మనిషి కనుక్కుంటున్నటువంటి, మనిషి ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవుద్ది అని చెప్పే ఏదైనా కూడా దేవుడు ఎప్పుడో చెప్పినటువంటి సందర్భాలే ఉంటాయండి. కొత్తగా ఏమీ ఉండవండి. అలాంటి ఒక సందర్భం గురించి ఈరోజు మనం ఆలోచించడం మొదలుపెడితే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. ఆయన అంటున్నారు, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. అదేంటండి? ఇది ప్రాక్టికల్‌గా ఎలా అవుద్ది బ్రదర్? ఆయన అంటున్నాడు ఎల్లప్పుడూ, అంటే కొంతసేపు ఆనందించమనట్లేదు. లేదంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆనందించమని నేను చెప్పట్లేదులే గానీ, ఎల్లప్పుడూను, అంటే ప్రతి సిట్యుయేషన్‌లో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో ఆనందించమని ఆయన చెప్తున్నాడంటే ఎట్లా అవుతది? ఏ విధంగా పాసిబుల్ అవుతది? అంటే నిజంగా జరిగే పనులేనా ఇవన్నీ గూడా? ఎందుకంటే బ్రదర్, మనిషి పుట్టిన దగ్గర నుంచి కాటికి చేరేంత వరకు తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలే చాలా ఎక్కువగా కనబడుతున్నట్టుగా మనకి అర్థమవుతదండి. అంటే మన జీవితాల గురించి మనం ఆలోచించుకున్నా గూడా ప్రతి ఒక్కరికి కష్టాలు ఎలా ఉంటాయి? కొంతమంది చాలా దారుణంగా ఫీల్ అవుతారండి. ఇంకా నా జీవితంలో సుఖం అనే, లేదంటే ఆనందం అనే క్షణాలు నేను కోల్పోయాను. ఇంకా నాకు ఆనందం దొరకదేమో, ఇంక నేను ఆనందించడానికి అవకాశాలే నా జీవితంలో లేవేమో అని మనిషి మాట్లాడే ఈ మాటలకి, దేవుడు చెబుతున్నటువంటి ఆయన మాటలకి మనం 2 పక్కన పెట్టి చూస్తే ఎంత డిఫరెన్స్ ఉందో మనకు అర్థమవుతుంది చూడండి. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి అని ఆయన అంటున్నారు. అక్కడేమో నా జీవితంలో అన్ని కష్టాలే గదా అంటున్నారు. ఇంతకీ ఫస్ట్ మనం ఎల్లప్పుడూ ఆనందించాలి అనే విషయం గురించి మనం ఆలోచిస్తే, అసలు ఇంతకీ మనం ఎందులో వెతుక్కుంటాం ఆనందం? అంటే మనం వెతికే దానిని బట్టి ఆధారపడి ఉంటదండి మన ఆనందం అనేది. మనం కోరుకునే దాంట్లో ఉంటదండి ఆనందం అనేది. అంటే ఎలా ఉంటది ఆనందం అని చూస్తే, ప్రతి మనిషికి డిఫరెంట్ ఆలోచనల్లో ఉంటదండి. లేదంటే డిఫరెంట్‌గా వాళ్ళు ఆనందాన్ని కోరుకుంటారు. అంటే చిన్న వయసు నుంచి మనం ఆలోచించామనుకోండి. అంటే చిన్న వయసు నుంచి మనం ఆలోచిస్తే ప్రతి మనిషి మనస్తత్వం ఎలా ఉంటది? అంటే నేను కొందరి గురించి చెప్తాను. కానీ 850,00,00,000 మంది భూమి మీద ఉంటే 850,00,00,000 మందికి 850,00,00,000 రకాలుగా, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా ఆనందాన్ని వెతుక్కుంటాడండి. అంటే ఒక మనిషి ఒక సందర్భంలో ఒకలా కోరుకుంటాడు. అదే మనిషి ఇంకో సందర్భంలో ఇంకోలా కోరుకుంటాడు. అదే మనిషి ఇంకో సందర్భంలో ఇంకోలా కోరుకుంటాడు. అయితే సైన్స్ చెప్పినటువంటి పరిశోధనలు బట్టి మనం చూస్తే, ఒక మనిషి మెదడనేది ఎన్ని రకాల ఆలోచనలు కలిగి ఉంటదంటే, ఒక సెకన్‌కే కొన్ని వేల, వందల సార్లు ఆలోచిస్తది. అంటే వేల, వందల రకాలుగా ఆలోచిస్తదండి. అంటే మన మైండ్ అనేది ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనం ఇక్కడ వాక్యం చదువుకుంటూ ఉన్నామండి. లేదా దేవుని వాక్యం వింటా ఉన్నామండి. ఇక్కడ మందిరంలో కూర్చున్న మీలో ఎవరైనా గాని ఒకరు ఇంట్లో మరి నేను వండినటువంటి చికెన్ కూర మీద నేను ప్లేట్ పెట్టానా లేదా? అంతే ప్రియులారా. ఇంకిక్కడ ఉన్నాం మనం. నువ్వు ఉన్నటువంటి ఏరియా వేరు. నువ్వు ఉన్నటువంటి లొకేషన్ వేరు. నువ్వు ఆలోచించే లొకేషన్ వేరు. ఇక్కడ నువ్వు వినే సందర్భం వేరు. అక్కడ నువ్వు ఆలోచించే సందర్భం వేరు. వెంటనే మనం ఇక్కడ ఉంటాం గానీ, మన మనసు మాత్రం ఎక్కడికెళ్ళిపోతుందంటే, వెంటనే మీ ఇంటి దగ్గరికెళ్ళిపోయి, ఇంటి మీద స్టవ్ ఉంటే, ఆ స్టవ్ మీద నువ్వు చికెన్ కూర పెట్టుంటే, దాని మీద ఉందా? లేదా? నేను వచ్చేటప్పుడు లాస్ట్ నేనేం చేశాను?
మూత పెట్టానా లేదా అన్న విషయం క్లారిటీ వచ్చేంత వరకు మనం అక్కడికి రావాలి. అంటే మనం ఎక్కడికి ఆలోచిస్తున్నాం చూసారా? అంటే మనిషి మెదడు ఎలా ఆలోచిస్తది, అంటే మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటదని మనం చూస్తే ఇట్లాగే ఉంటది ప్రియులారా. ఇంకొంతమంది ఆలోచిస్తా ఉంటారు. అంటే ఇది పాస్ట్. అంటే గతంలో జరిగినటువంటి వాటిని ఆలోచించడం అంటారు దీన్ని. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. రేపొద్దున నేను ఒకవేళ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిపోతే, అంటే ఎగ్జామ్ రాసినటువంటి ఒక స్టూడెంట్ ఈవెన్ దో అతను చర్చ్‌లో ఉన్నప్పటికీ, ఈవెన్ దో అతను సంఘంలో ఉన్నప్పటికీ, అతను గనుక దైవజనులు చెప్పే వాక్యాన్ని వినకుండా అతని మైండ్ సెట్ ఎలా డైవర్ట్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయంటే, నేను ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే అని అక్కడి నుంచి అతని మనసు ఎక్కడికి వెళ్ళిపోద్దంటే సమ్‌వేర్. నేను ఇప్పుడు ఫెయిల్ అయిపోయినటువంటి నేను ఫెయిల్ అయిపోయిన న్యూస్ అనేది నేను నా తల్లిదండ్రులకి చెప్పక మునుపే నా స్నేహితులు, నా తల్లిదండ్రులకు చెప్తే, నేను ఇంటికి వచ్చే సమయానికి నన్ను పొద్దున్నే 4 గంటలకు లేపి చదివించినటువంటి మా అమ్మగారి యొక్క పరువు ఏమైపోయింది. మరి నన్ను కష్టపడి చదివించడానికి కష్టపడినటువంటి మా నాన్నగారి యొక్క కష్టం ఏమైపోయింది. స్నేహితుల మధ్యలో నా పరువు ఏమైపోయింది. అంటే ఎగ్జామ్ రాసాడు అంతేనండి. రిజల్ట్స్ ఇంకా రాలేదు. కానీ ఇతను ఏం ఆలోచిస్తున్నాడంటే, రిజల్ట్స్ వచ్చాయని ఇమాజినేషన్‌లోకి వెళ్ళిపోయాడు. వచ్చిన రిజల్ట్స్‌తో ఇతను ఫెయిల్ అయిపోయాడని ఇమాజినేషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆ విషయాన్ని, లేదంటే ఆ వార్తని తల్లిదండ్రులకి ఇతని కంటే ముందు వేరే వాళ్ళు ఎవరో చెప్పారని ఒక ఇమాజినేషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఇట్లా ఊహా ప్రపంచంలోకి వెళ్ళి ఏమైపోయాడంటే, ఉన్నటువంటి ప్రశాంతంగా దేవుడి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే తీయనైనది. ఎంతో మధురంగా ఉంటుంది. ఎంతో అసలు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఈ వాక్యం వినేవాడు చాలా ఆనందిస్తాడని దేవుడు చెప్తుంటే, ఈ వాక్యం వినే వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ వాక్యం వినే వాతావరణంలో ఉన్నప్పటికి కూడా మనిషి మైండ్ ఎక్కడికెళ్ళిపోతుందంటే రకరకాలుగా వెళ్ళిపోతుంది. అతను ఊహించే ఊహలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి ఊహా ప్రపంచంలో, అంటే మనిషి ఊహించే ఇలాంటి ఊహా ప్రపంచంలో ఎలాంటి వింత అయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం దేవుడు చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మనం సింక్ చేసి, అంటే 2 పక్కన పెట్టి కనెక్ట్ చేయడం కోసం మనం చూస్తే అసలు మ్యాచ్ అవ్వేమో అని మనకు అనిపిస్తదండి. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఆనందించాలి అని చెప్తున్నాడండి. అది ఎలా ఆనందిస్తాం బ్రదర్ అని చూస్తే, మనం ఎందులో వెతుక్కుంటున్నామో ఆనందం అనే దాని మీద ఆధారపడి ఉంటది బ్రదర్. అయితే మనం వెతికేది, అంటే ఇప్పుడు ఆనందాన్ని మనం వెతికామనుకోండి దొరకటం కష్టమేమో. అదే దేవుడిస్తే మనం తీసుకోవటం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆ ఆనందాన్ని మనం వెతికామనుకోండి దొరకొచ్చు, దొరకకపోవచ్చండి. అవకాశాలు మేబీ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. దొరికితేనేమో ఏమో లక్‌లో దొరికిందని తీసుకోవాలి. దొరకలేదంటే ఇంకొకసారి ప్రయత్నించాలని మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టుకునే గోల్‌ని బట్టి, మనం పెట్టుకునే లక్ష్యాన్ని బట్టి మన ఆనందం మారిపోయిద్దండి. ఒక డాక్టర్ యొక్క ఆనందం ఒక డాక్టర్ వెతుక్కునే ఆనందం ఒకలా ఉంటది. ఒక లాయర్ వెతుక్కునే ఆనందం ఒకలా ఉంటది. ఒక కూలీవాడు వెతుక్కునే ఆనందం ఒకలా ఉంటది. ఒక స్టూడెంట్ వెతికే ఆనందం ఒకలా ఉంటది. చిన్నపిల్లలు వెతికే ఆనందం ఒకలా ఉంటది. భార్య వెతికే ఆనందం ఒకలా ఉంటది. భర్త వెతికే ఆనందం ఒకలా ఉంటది. అంటే ఇన్ని రకాల ఆనందాలు ఉన్నాయి కాబట్టి, మనిషి తను ఎదిగే వయసును బట్టి, తను ఎదిగే కాలాన్ని బట్టి, అతని శరీరంలో వచ్చే మార్పులు బట్టి కాలానుగుణంగా అతని ఆనందాలు అన్నీ మారిపోతుంటాయండి. శీతాకాలం అంటే కొంతమందికి ఇష్టం. వేసవికాలం అంటే కొంతమందికి ఇష్టం. వర్షాకాలం అంటే కొంతమందికి ఇష్టం. వేసవికాలం వచ్చినప్పుడు ఆనందించేవాళ్ళు కొంతమంది ఉంటారు. శీతాకాలంలో ఆనందించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు శీతాకాలంలో మళ్ళీ బ్రదర్ చల్లటి వాతావరణంలో వేడి వేడి పల్లీలేసుకొని, అందులో ఉప్పు, కారం వేసుకొని అబ్బా! తింటే ఎంత బావుంటది బ్రదర్. అతను గనక అలాంటి వాతావరణం కలిగినప్పుడు, అతను అలాంటివి తిననప్పుడు, అతని నాలుకకి అది దొరకనప్పుడు అతను చాలా బాధపడతాడండి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 24 గంటలు కూడా బాగా కష్టపడి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి, ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రాసేటప్పుడు అతనిలో ఉండే ఆనందం ఎలా ఉంటదంటే చాలా గొప్పగా ఉంటది బ్రదర్. అతను పాస్ అయిపోయిన తర్వాత ఎన్నో చేద్దాం అనుకుంటాడు. ఆ ఊహల్లో వచ్చే ఆనందం ఒకలా ఉంటది. సడెన్‌గా అతను ఫెయిల్ అయిపోతే ఆనందం పోయిద్ది. అంటే ఇప్పుడు ఒక డిఫరెన్స్ చూద్దాం బ్రదర్. అంటే ఇప్పుడు మనం వెతికే ఈ ఆనందంలో
మనం వెతుక్కుంటూ వెళ్తే అవి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ దేవుడే గనుక ఒకవేళ ఆనందాన్ని ఇస్తే ఎలా ఉంటది అని మనం చూసామనుకోండి. దేవుడు మనందరికంటే గొప్పవాడు, మనందరికంటే శక్తిమంతుడు, మనందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయనే గనుక ఒకవేళ మనకు ఆనందాన్ని ఇస్తే చాలా అద్భుతంగా ఉంటది బ్రదర్. మరి ఆయన ఆనందాన్ని ఇస్తా అంటున్నాడు. ఆ ఆనందం గురించి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఆనందాన్ని కలుగజేసే ప్రభువు నీ పక్షాన ఉండగా, ఆయనే ఆనందించమని మీకు చెప్తున్నప్పుడు ఎందుకు ఆనందించలేకపోతున్నారని. అయితే ఆయన ఆనందాన్ని ఎవరికిస్తాడనేది కూడా ప్రశ్న బ్రదర్. ఆయన ఆనందించమన్నాడు కరెక్టే. మరి ఆయన ఇచ్చే ఆనందాన్ని అందరూ పొందుకోగలరా అంటే, లేదు బ్రదర్, అందరూ పొందుకోలేరు. కొంతమంది మాత్రమే పొందుకోగలరు. ఆ కొంతమందిలో నువ్వు ఉన్నావా లేదనేది ప్రశ్న బ్రదర్. అంటే దేవుడు కోరుకున్నటువంటి వారిలో, లేదంటే దేవుడు ఆనందాన్ని ఇస్తున్నప్పుడు ఆ ఆనందాన్ని ఆస్వాదించే వారిలో నువ్వు లేకపోతే బ్రదర్, ఎన్ని ఉన్నా నీకు ఆనందంగా ఉండదు బ్రదర్. డబ్బు బాగా సంపాదించే ముందు సంపాదించాలనుకునే వ్యక్తి కోరుకుంటాడు బ్రదర్, నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తే చాలా ఆనందంగా ఉంటానని. కానీ ఆనందం అతనికి రాదు. ఎందుకంటే డబ్బు సంపాదించిన దగ్గర నుంచి దేవుడు చెప్తున్నాడు, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉండును. అంటే డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలి, ఎలా దాచిపెట్టుకోవాలి, దొంగల యొక్క హస్తాల్లోకి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలి, నా డబ్బు క్షేమంగానే ఉందా, ఎవరైనా తీసేశారా, దొంగలించారా అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పైగా ప్రభువు సెలవిచ్చారు, ఆ ధనం అనేది చిమ్మెట్టు కొట్టుతుంది, దొంగలు దొంగిలెదరు. అంటే మరి దేవుడిచ్చే ఆనందం అనుకోండి, అది ఎలా ఉంటుందో కూడా మనం చూద్దామండి. అయితే దేవుడు ఎప్పుడు ఆనందాన్ని ఇస్తాడు, ఎలా ఆనందిస్తాడని మనం చూస్తే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 26వ వచనంలో ఆయన చక్కగా సెలవిస్తున్నాడండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివానుగా ఉండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఎంత అద్భుతంగా ఉందండి. మళ్ళీ చూద్దాం బ్రదర్. ఆయన ఇచ్చే ఎంత గొప్పగా ఇస్తున్నాడంటే ఆయన, ఒకసారి మీరు చూడండి. దైవ దృష్టికి మంచివాడుగా ఉండు వానికి దేవుడు జ్ఞానమును, నెంబర్ 1 జ్ఞానం ఇస్తా అంటున్నారు. నెంబర్ 2 తెలివిని, నెంబర్ 3 ఆనందం. అయితే ఈ జ్ఞానం గురించి, తెలివి గురించి, ఆనందం గురించి మీరు చూస్తే ఏ మార్కెట్లోకి వెళ్ళి మీరు కొనాలనుకున్నా కొనలేరు. సర్టిఫికెట్ మనం కొనేయచ్చండి. దేవుడు చెప్పినటువంటి విధానంలో కాకుండా, దేవుడు చెప్పినటువంటి ప్రాసెస్లో కాకుండా మనిషి బ్రతకగలిగితే దొంగ సర్టిఫికెట్స్ అయినా కొనొచ్చండి. వాటి వల్ల కూడా ఆనందం వచ్చిందండి. ఉద్యోగం సంపాదిస్తే నాకు ఆనందం వస్తుందని మనం అనుకుంటాం. మరి ఆ ఉద్యోగాన్ని మనం కొనేయొచ్చా అంటే ఎందుకు కొనట్లేదండి? నేటి ప్రపంచంలో యువత ఎన్నో టాలెంట్స్ ఉన్నప్పటికీ, ఎంతో గొప్ప ర్యాంక్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదులే కానీ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయినా వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు వస్తున్నాయంటే కారణం కేవలం దేవుడు చెప్తున్నాడు, లోకంలో న్యాయం ఉండవలసిన చోట అన్యాయం ఉంది అని చెప్తున్నాడండి. అప్పుడు బాగా చదివితే ఉద్యోగం వచ్చిద్ది అనే ఉద్దేశంతో చదువుకున్నటువంటి ఆ స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను గెలిచేస్తాను, నాకు ఆనందం వచ్చేస్తుంది, నేను సంతోషంగా ఉంటాను, గొప్పగా ఎదుగుతానని అతని యొక్క కోరిక కాస్త ఒకసారి కలగకపోయేసరికల్లా అతను డిసప్పాయింట్ అయిపోతాడు. అతనికి కావలసిన ఆనందం, మనశ్శాంతి, నెమ్మది దొరకదు. అంటే డబ్బులు పెట్టి ఆనందాన్ని కొనుక్కోవచ్చేమో. ఏ ఆనందం అది? భూమి మీద తాత్కాలికంగా ఉండే ఆనందం మాత్రమే. సినిమా హాల్కి వెళ్ళి నేను ఏదో గొప్పగా ఎంజాయ్ చేసేస్తాను అనుకుంటారు కానీ ప్రియులారా, అక్కడ ఎంజాయ్మెంటే ఉండదండి. అతను వన్స్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో కూడా మర్చిపోతాడండి. కానీ దేవుడిచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే, ఆయన ప్రేమే శాశ్వతం అని చెప్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతిదీ కూడా చాలా శాశ్వతంగా ఉంటుందండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడు సెలవిచ్చాడంటే ఈ ఆనందం కూడా భూమి మీద మనుషులు ఇవ్వగలిగినటువంటిది, లేదంటే భూమి మీద వస్తువుల ద్వారా వచ్చేటువంటిది, లేదా భూమి మీద బంధువుల ద్వారా వచ్చే ఆనందం లాంటి ఆనందం కాదు. కానీ పిల్లరా, చాలా గొప్ప ఆనందం, రక్షణ ఆనందం, చాలా గొప్పగా ఉంటుందండి ఈ ఆనందం. ఆయన అంటున్నాడు, అందుకే నేనిచ్చేవి నువ్వు తీసుకుంటే ఆయన ఇచ్చేవి ఎవరు ఇవ్వలేరండి. ఇప్పుడు జ్ఞానం ఉంది ప్రియులారా, జ్ఞానం అనేది భూమి మీద మనం అనుకునే జ్ఞానం వేరు, దేవుడి దగ్గర నుంచి పొందుకునే జ్ఞానం వేరు. మనం అనుకునే జ్ఞానం వల్ల మనం ఏం సంపాదించగలమా అంటే ఏమీ సంపాదించలేమండి. అదే దేవుడి దగ్గర నుంచి మనం జ్ఞానం పొందుకుంటే సొలొమోను అంత గొప్పగా ఎదుగుతాము, దావీదు అంత గొప్పగా ఆశీర్వదించబడతాము, అబ్రహాం అంత గొప్పగా మనం ఆశీర్వదించబడతాము. చూడండి, అబ్రహాం గారు బయలుదేరిన తర్వాత అతను పొందుకున్నటువంటి ఐశ్వర్యం గురించి, అతను పొందుకున్నటువంటి సంపదల గురించి, అతను పొందుకున్నటువంటి ఆశీర్వాదాల గురించి మనం బైబిల్లో చదువుకుంటే ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడంటే దేవుడు అతనికి ఇచ్చినటువంటి పేరు విశ్వాసులకు తండ్రి.
అంటే అన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు కాబట్టి అబ్రహాం గారికి ఆ పేరు ఇవ్వడం జరిగిందండి. మరి దావీదు గారి గురించి మనం ఆలోచించుకుంటే ఇజ్రాయెల్ రాజ్యం మొత్తానికి రాజు అండి. ఆయన గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కూడా మనం అంటాం దావీదు రాజు అని మనం అనలేం కానీ దావీదు మహారాజు అని అంటామండి. అంటే ఆయన ఇచ్చే గొప్ప ఘనత, ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే భూమి మీద బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు ప్రియులారా, మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి రానున్న తరాలు మాట్లాడుకునేంత గొప్పగా ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే భూమి మీద నువ్వు దేవుడి మీద ఆధారపడకుండా తెచ్చుకునే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మహా అయితే ఒక జనరేషన్ గుర్తుంచుకుంటారండి, 2 జనరేషన్స్ గుర్తుంచుకుంటారండి. అంతే ప్రియులారా, తర్వాత మనుషులు మర్చిపోవచ్చు. ఒకవేళ గుర్తు చేసుకున్నా ఏదో స్పెషల్ అకేషన్‌కి గుర్తు చేసుకుంటారు తప్ప, అంటే నీ జయంతికో, నీ వర్ధంతికో గుర్తు చేసుకుంటారు తప్ప, దావీదు గారిని గుర్తు చేసుకున్నట్టుగా ఎవ్వరూ గుర్తు చేసుకోరండి. దావీదు గారి గురించి మనం చూస్తామండి, చిన్న పిల్లల పుస్తకాల్లో కూడా రాస్తారండి దావీదు అండ్ గొలియాతు అని. డేవిడ్ అండ్ గొలియాత్ అని ఒక టాపిక్ కూడా స్పెషల్‌గా పెట్టారంటే, చిన్నప్పటి నుంచి స్కూల్స్‌లో కూడా డేవిడ్ గురించి మీరు నేర్చుకోవాలి, డేవిడ్‌లా మీరు ఆలోచించాలి అని పిల్లలకు నేర్పిస్తున్నారంటే, డేవిడ్ ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడో మీరు ఆలోచించండి. అంటే దావీదు గారు ఏం కోరుకున్నాడంటే లోకం మొత్తం, అంటే దావీదు గారి జీవితంలోకెళ్ళి మీరు ఆలోచిస్తానండి, దావీదు గారి ప్రార్థనా జీవితం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా ప్రియులారా మీకు? దావీదు గారు ఒక గొప్ప మహారాజుగా మారిన తర్వాత అతను ఒక ప్యాలెస్‌లో పడుకొని ఏం ఆలోచిస్తున్నాడంటే, నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు మాత్రం అక్కడ బయట గుడారంలో ఉండాలా, నేను మాత్రం ఈ అంతస్తులో, ఈ భవనంలో, ఈ రాజనగరిలో ఉండాలా, ఇది నాకు ఎంత మాత్రం నాకు వద్దని వెంటనే ధర్మశాస్త్రం మందసం ఉన్నటువంటి దానికోసం ఆయన చక్కగా ఒక దేవాలయం కట్టాలని ఒక మంచి పని పూనుకుంటాడండి. అంటే ఆయన ఎక్కడ ఆనందం వెతుక్కుంటున్నాడంటే దేవుని సన్నిధిలో ఆనందం వెతుక్కుంటున్నాడు, దేవునికి ప్రార్థన చేయటంలో ఆనందం వెతుక్కుంటున్నాడు, ధర్మశాస్త్రంలో ఆనందం వెతుక్కుంటున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతన్ని గొప్పగా ఆనందింపజేశాడు. ఆ ఆనందం ఎలా ఉందంటే ప్రియులారా, ఆయన బ్రతికున్నప్పుడు మాత్రమే కాదండి, ఆయన గురించి కొత్త నిబంధనలు ఎన్నో సందర్భాలు రాయబడి ఉంది, పాత నిబంధనలు ఏకంగా 4 పుస్తకాలు రాయబడి ఉన్నాయి. మరి అతను మరణించిన తర్వాత బైబిల్లోనే కాదు ప్రియులారా, మరి చిన్నపిల్లలు చదువుకునే పుస్తకాల్లో కూడా ఆయన గురించి రాయబడి ఉందంటే, ఎవరికైనా ఏదైనా గొప్ప సాహసం చేయాల్సినటువంటి విషయాలు చెప్పాల్సినప్పుడు దావీదు గారిని ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడుతున్నామంటే, మనం కూడా అంత గొప్పగా ఆశీర్వదింపబడగలం, మనం కూడా అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలం, మనం కూడా అంత గొప్పగా దీవించబడగలం. కాకపోతే మనం అలాంటి దీవెనలు మనం పొందుకోవాలంటే మనకు కావాల్సింది ప్రియులారా, దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. ఒకవేళ దేవునికి ఇష్టంగా మనం ఉండగలిగితే ఆయన అంటున్నాడు, జ్ఞానము, తెలివి, ఆనందము ఇవి మనకి ఎక్కడ మార్కెట్‌లో దొరకవండి. ఏ మనిషి దగ్గర నుంచి మనం పొందుకోలేమండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నారు కదా ఫస్ట్. ఒక మనిషి దగ్గర ఆనందం ఉంటేనే కదా ఆయన మనకి ఇవ్వగలిగేది. ఒక మనిషి దగ్గర జ్ఞానం ఉంటేనే కదా మనకి జ్ఞానం ఇవ్వగలిగేది. ఒక మనిషి దగ్గర తెలివి ఉంటే కదా ఆయన మనకి ఇచ్చేది. ఆయన అంటున్నాడు, జ్ఞానం ఎక్కడుందయ్యా అంటే ఆయన చెప్తున్నాడు ప్రియులారా, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మనుషుల దగ్గర ఉంటుంది అనుకుంటాం కానీ ఎన్నో డిగ్రీస్ పెట్టుకుంటారు కానీ ఎంఏ, ఎంబీబీఎస్, డామ్‌లో చాలా పెద్దవి ఉంటాయండి. వాళ్ళ పేరు కంటే ఆ డిగ్రీలే చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఆ డిగ్రీల కోసం బ్రతికేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళందరికీ ధీటుగా ఆయన ఇచ్చే సమాధానం మీరు చూస్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:3 మీరు చూస్తే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే జ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే ఆయన దగ్గరే ఉంది, దేవుడి దగ్గరే ఉంది. బుద్ధి, జ్ఞానము, మరలా సర్వ సంపదలు అంటే గొప్ప గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు అవన్నీ ఎక్కడున్నాయంటే క్రీస్తులో ఉన్నాయి. అయితే అవన్నీ మనం ఎలా తీసుకోవాలి బ్రదర్, అవన్నీ మనం ఎలా పొందుకోవాలి బ్రదర్ అంటే ఆయన అంటున్నాడు, అవి పొందుకోవడం అందరి వల్ల కాదు, అవి తెచ్చుకోవడం అందరి వల్ల కాదు అని ఆయన అంటున్నాడు. దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నవాడికే, అంటే ఆయన దృష్టికి మంచిగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ జ్ఞానం దొరికిద్ది బ్రదర్. దేవుని దృష్టికి మంచిగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ ఆనందం ఉంటుంది బ్రదర్. దేవుని దృష్టికి మంచిగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ తెలివి ఉంటుంది బ్రదర్. నేను చదువుకునే కాలంలో కానీ లేదంటే నా జీవితంలో జరిగినటువంటి చాలా సందర్భాల్లో బ్రదర్, అదే పరిస్థితిలో ఉన్నటువంటి చాలామంది భయపడుతూ ఉంటారండి. వాళ్ళందరూ అడుగుతారు, బ్రదర్ మీరు ఎలా ఉండగలుగుతున్నారు అంత ధైర్యంగా, అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు, మీకేం బాధ అనిపించట్లేదా, మీకు భయంగా లేదని చాలామంది అడిగినప్పుడు నేను చెప్పాను, బ్రదర్ దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా కేడము, దేవుడే నా దుర్గము, మరి నాకెందుకు భయం. దావీదు గారి మీదకి ఎంతోమంది ఎన్నో రాజ్యాలు యుద్ధం చేయడానికి వచ్చినప్పటికీ దావీదు గారు అంటాడు, ప్రభువా నా కేడము నీవే, నా దుర్గము నీవే,
యుద్ధము దేవునిదే, యుద్ధము యెహోవాదే. అంటే మన పక్షమున యుద్ధం చేసేవాడుగా మనము దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మన పక్షమున పోరాడేది ప్రభువుగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన సొంత జ్ఞానం మీద, అంటే ఆయన ఇచ్చే జ్ఞానం మీద మనం ఆధారపడకుండా సొంత జ్ఞానం మీద ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడే మనం దెబ్బతినే పరిస్థితులు చాలా ఉంటాయండి. ఎప్పుడైతే మన సొంత తెలివితో మనం వెళ్తామో బ్రదర్, తప్పకుండా మనం తప్పడడుగులు వేస్తాం బ్రదర్. అదే దేవుని యొక్క జ్ఞానంతోటి, దేవుని యొక్క తెలివితోటి మన జీవితంలో వచ్చే ప్రతి సందర్భాన్ని కనుక మనం ఎదుర్కోగలిగితే అన్ని విజయాలే మనకు ఉంటాయి బ్రదర్. అదే మన రాజుల గ్రంథంలో మనం చాలా చోట్ల చూస్తామండి. ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు ఎన్నో సార్లు హెచ్చరిస్తారండి రాజుల్ని. ఏ రాజు అయితే బ్రదర్ దేవుడి దగ్గర, దేవుని ప్రవక్త దగ్గర, దేవుని యొక్క దాసుల దగ్గర వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఏ పని అయితే చేస్తారో వాళ్ళు మాత్రం సక్సెస్ అయినట్టుగా మనం చూస్తాం జీవితంలో. ఎవరైతే దేవుని యొక్క దాసుల దగ్గర, దైవజనుల దగ్గర, ప్రవక్తల దగ్గర, దేవుని దగ్గర బ్రదర్ ఒక సజెషన్స్ తీసుకోకుండా, దైవజనుల సలహాలు తీసుకోకుండా, దైవజనుల దగ్గర ఉన్నటువంటి దేవుడు అందించినటువంటి జ్ఞాన ప్రకారంగా కాకుండా, దేవుడు అందించినటువంటి ఆలోచన ప్రకారం కాకుండా ఎవరైతే వెళ్తారో వారు తప్పకుండా దెబ్బతిన్నట్టుగా మనం చూస్తాం బ్రదర్. ఎవరైతే దేవుడి దగ్గర దైవ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఏది చేసినా కూడా అవన్నీ విజయాలుగానే పరిగణించబడ్డాయి బ్రదర్. వాళ్ళందరూ గొప్ప గొప్ప ఘన విజయాలు పొందారు బ్రదర్. కానీ మనం ఏం చేస్తామంటే మన సొంత జ్ఞానంతో చిన్న ఎగ్జామ్ రాయటం కోసం వెళ్తున్నప్పుడు ప్రేయర్ చేసుకోమన్నా కూడా చాలామంది చేసుకోరండి. ఎందుకంటే కష్టపడి చదువుకుంటేనే కదా పాస్ అయ్యేది. ఈ మధ్య కాలంలో నేను ఒకటి విన్నాను బ్రదర్. ఇప్పుడు నేను ఎగ్జామ్ చదవటం మానేస్తాను, నైట్ అంతా ఆన్లైన్ ప్రేయర్లో కూర్చుంటాను. ఇవన్నీ కూడా బ్రదర్ మూర్ఖంగా మాట్లాడి దేవుని పట్ల అవివేకంగా మాట్లాడడం అంటారు. ఇవన్నీ కూడా దేవుని పట్ల అవివేకంగా ప్రవర్తించడం అంటారు. దేవుణ్ణి తక్కువ అంచనా వేయటం అంటారండి. నేను చూడండి బ్రదర్, అంత అమాయకంగా. అంటే ఈ దేవుడు జ్ఞానం లేకపోతే, దేవుడి జ్ఞానంలో పిల్లలు ఎదగకపోతే, దేవుడి జ్ఞానంలో మనుషులు బ్రతకకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయండి. ఇలాగే మాట్లాడతారండి. ఇలాంటి వారిని దేవుడు అంటున్నాడు అవివేకి. ఇలా మాట్లాడే వాళ్ళకి ఇక ఆనందం ఎక్కడ దొరికిద్దండి మీరు చెప్పండి? ఎలా మాట్లాడుతున్నారో చూస్తారండి. నేను ఎగ్జామ్కి చదువుకోను, నేను ఇంక 24 గంటలు ప్రేయర్ చేసుకుంటూనే ఉంటాను, ప్రార్థనలో గడుపుతాను, ఆయన సన్నిధిలో గడుపుతాను, మరి నేను పాస్ అయిపోతానా బ్రదర్ అని అడుగుతున్నారండి. నేను అంటాను బ్రదర్, లేదు బ్రదర్, నువ్వు ప్రార్థనలో గడపాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రేయర్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు సన్నిధిలో కూడా ఉండాల్సిన అవసరం లేదు. బాగా చదువుకో బ్రదర్. నువ్వు ఎగ్జామ్ రాయటం కోసం వెళ్ళి బ్రదర్. నువ్వు చక్కగా ఎగ్జామ్ రాయటం కోసం పెన్ను తీసినప్పుడు బ్రదర్, నువ్వు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయి ఎగ్జామ్ హాల్లోనే కింద పడిపోతే ఎలా ఉంటుంది బ్రదర్? లేదు బ్రదర్, నువ్వు ఎగ్జామ్ బాగా రాసావు, అయితే నీ ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేయడం కోసం వచ్చినటువంటి ఇన్విజిలేటర్ లేదంటే ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేసి అతను ఉంటారు చూసారా, అతను ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడతో గొడవ పడి వస్తే అతను నీ పేపర్ కరెక్ట్గా దిద్దుతారా? లేదు, అతను కరెక్ట్గానే దిద్దారనుకున్నాం కొంతసేపు. అప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ ప్రింట్ అయ్యే సమయానికి అందరు రిజల్ట్స్ వచ్చాయి, నీ ఒక్క రిజల్ట్ అయిపోతే ఎలా ఉంటుంది? అలా ఎందుకు జరుగుతుందా? అలా ఎలా జరుగుతుంది అంటే నీ జీవితంలో జరగలేదు కాబట్టి నువ్వు అలా ఫీల్ అవుతున్నావు. జరిగినటువంటి వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు. దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క ఆలోచనలో నువ్వు నడవకపోతే ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతాయి. అక్కడ ఎందుకంటే నేను అంటాను, ఎప్పుడు చాలామందికి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట, చాలామంది నడుస్తూనే కింద పడి మరణించారు. అది కేవలం దేవుని కృప ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మంచిగా ఉండగలరు. దేవుడి పట్ల దేవుని ప్రణాళిక లేనటువంటి వారికి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. మన జీవితంలో ఈ యొక్క జీవిత ప్రయాణంలో అలాంటి అపాయాలు, ప్రమాదాలు జరగకుండా కాపాడినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనకి మనం రుణపడి ఉండాల్సింది పోయి ఆయన సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా బ్రతకకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతోటి దేవుడి మీద ఎందుకు ఆధారపడాలి, దేవుడే లేడు అనేలా మనం ప్రవర్తిస్తే దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అని అంటున్నాడు, నేను ఉన్నాను కాబట్టే మీరు చాలా చక్కగా ఉన్నాడు. మిమ్మల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంటే నిన్ను కాపాడటం కోసం ఏమో బ్రదర్, ఏ సందర్భంలో ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు బ్రదర్. ఆయన అన్నాడు, నేడుండి రేపు మాయమైపోయి ఆవిరి వంటి జీవితమే కదా నీది అన్నాడు బ్రదర్. అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో మనం అన్నట్టు. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అంటాడు. అంటే ఆయన ఎందులో భయభక్తులు కలిగి ఉండాలి మనం. ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టంగా మనం ఉంటే, ఆయనకి అనుకూలంగా మనం ఉంటే, మన ప్రవర్తన మీద అధికారాన్ని మనం దేవుడికి ఇవ్వగలిగితే మన జీవితంలో ఆయన గొప్ప ఆనందాన్ని ఇస్తా అంటున్నాడు, జ్ఞానాన్ని ఇస్తా అంటున్నాడు, తెలివిని ఇస్తా అంటున్నాడు. అయితే మరి దేవుని దృష్టికి ఇష్టడుగా ఎలా ఉండాలి బ్రదర్ అని మీరు అడగగలిగితే నేను చెప్తాను, మీరు వినండి ఈరోజు.
నేను చెప్తాను, మీరు విందురు కానీ. అయితే ఈ ఈ యొక్క ప్రాసెస్‌లో అంటే దేవుని దగ్గర నుంచి ఆనందం మనం పొందుకునేటప్పుడు ఈ ప్రాసెస్‌లో మరికొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇలా మనం బ్రతికేటప్పుడు మనల్ని చాలా అమాయకంగా చూసేవాళ్ళు ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెడుతున్నప్పుడు మనల్ని చూసి నవ్వేవాళ్ళు ఉంటారు. మనల్ని చూసి గొర్రెబిడ్డ, గొర్రెబిడ్డ అనేవాళ్ళు ఉంటారు. మనల్ని చూసి అమాయకంగా హేళన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరిని బట్టి నువ్వు ప్రార్థించాలి. వాళ్ళందరిని బట్టి నువ్వు వాళ్ళందరి గురించి దేవుడి దగ్గర దేవుని సన్నిధిలో మొరపెట్టాలి గానీ, దేవుడి సన్నిధికి మనం నువ్వు దూరం కాకూడదు. దేవునికి దూరం కాకూడదు. మరి దేవుని సన్నిధికి ఎలా ఇష్టంగా ఉండాలి? దేవునికి మనం ఎలా ఇష్టంగా ఉండాలి? ఆయన దగ్గర నుంచి మనం ఈ ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి అనే వాటి గురించి మనం ఆలోచిస్తే దేవుడు చక్కగా సెలవిస్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మీరు చూస్తే ఆయన చాలా చక్కగా సెలవిస్తున్నాడు. ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. నీలో విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టంగా ఉంటావు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండటం అస్సలు పాసిబుల్ అవ్వదు. లేదు బ్రదర్, నేను దేవుడికి చాలా ఇష్టంగా ఉన్నాను, నాలో చాలా విశ్వాసం ఉంది బ్రదర్, నేను విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితంలో మేలు కలగట్లేదు, నేను విశ్వాసంతోనే దేవుని దగ్గర వేడుకుంటున్నాను కానీ దేవుడి సన్నిధి గురించి దేవుడి దగ్గర నేను అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నానంటే ఆయన అంటున్నాడు, నువ్వు విశ్వాసం ఉందని అనుకుంటున్నావేమో జాగ్రత్త అని అంటున్నాడు. మీరు విశ్వాసము గలవారెవరో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటే విశ్వాసం ఉందో లేదా అనే విషయం నీకే బాగా తెలుసు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, దేవుని సన్నిధిలో ఒకలా ఉంటున్నావు, నీ ప్రవర్తన దేవుని సన్నిధి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒకలా ఉంటుంది. అసలు ఎందుకు విశ్వాసం నీలో ఉందని చెప్తున్నావు కదా, అసలు ఎందుకు విశ్వాసం అంటే ఏంటి అని అడిగామనుకోండి, మన దగ్గర సమాధానం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, డైరెక్ట్గా అడుగుతున్నాను, ఏది చెప్పు, విశ్వాసం అంటే ఏంటి చెప్పు. తెలియదు బ్రదర్. మరి ఏం తెలుసు అంటే ఏదైనా జరగకపోతే వెంటనే దేవుని నిందించడం తెలుసు, ఏదైనా జరగకపోతే దేవుడిని అపార్థం చేసుకోవటం బాగా తెలుసు, ఏదైనా జరగకపోతే దేవుడి మీద నెట్టేయడం మనకు బాగా తెలుసు బ్రదర్. అంతేగాని ఎందుకు జరగట్లేదు, నా సైడ్ నుంచి ఏమైనా లోపాలు ఉన్నాయా, నేనేమైనా దేవుని సన్నిధిలో అవిధేయంగా ఉంటున్నానా, దేవునికి అవిధేయంగా నేనేమైనా మాట్లాడానని మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఏ కార్యక్రమం మనం చేసినా, ఏ కార్యం మనం చేపట్టినా అది విశ్వాసంతో కనుక నువ్వు చేపడితే, అది దేవుడికి అనుకూలంగా ఉంటే, నువ్వు చేసే పని దేవుని సన్నిధిలో 10 మందికి ఉపయోగపడేలా ఉంటే, దేవునికి మహిమకరంగా ఉంటే, దానివల్ల దేవుడు మహిమపరచబడతాడు అనుకుంటే, దానివల్ల ఇతరులు బాగుపడతారని దేవుడు కనిపిస్తే దేవుడు తప్పకుండా ఇమ్మీడియట్గా చేసేస్తాడండి. బ్రదర్, ప్రార్థన చేస్తే సూర్యుడిని ఆపేసిన దేవుడికి, ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపేసిన దేవుడికి, ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి వారిని లేపినటువంటి దేవుడికి, ప్రార్థన చేస్తే సముద్రాన్ని ఆపిన దేవుడికి, ప్రార్థన చేస్తే నీ కష్టాలు తీయటం చిన్న సమస్య కాదు బ్రదర్, అదేం పెద్ద పని ఏం కాదు బ్రదర్, చాలా చిన్నది. కానీ జరగట్లేదంటే నువ్వు ఆలోచించాలి, దానిలో దేవుడికి ఉపయోగపడేవి లేదంటే నీకు ఉపయోగపడేవి అంటే నీ ఆలోచనలకు అనుగుణంగా ఉన్న విధంగా ఉన్నాయా, లేదంటే దానివల్ల దేవుడి పిల్లలుగా ఉన్నటువంటి వారు లేదంటే దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోవాలి. విశ్వాసం గురించి అవగాహన అనేటువంటి చాలామంది విశ్వాసం నాలో ఉందని చెప్పుకుంటారు. అసలు విశ్వాసం ఎలా వస్తుందో కూడా తెలియదు కానీ విశ్వాసం నాకు బాగా ఉందని చెప్తారు. మరి వాళ్ళు చేసే క్రియలు ఎలా ఉంటాయి, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి, వారి జీవితం ఎలా ఉంటుందని మనం చూస్తే ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ 2 ఉంటాయండి. పబ్లిక్ లైఫ్ అంటే నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళు జీవించే విధానం ఒకలా ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు జీవించే విధానం ఒకలా ఉంటుంది. ప్రైవేట్ లైఫ్ అంటే వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం గురించి మనకు తెలియాలంటే వాళ్ళ యూట్యూబ్ హిస్టరీ చూస్తే వాళ్ళతో తెలిసిపోద్ది, వాళ్ళ గూగుల్ హిస్టరీ చూస్తే తెలిసిపోద్ది, వాళ్ళ జీమెయిల్ చూస్తే అర్థమైపోద్ది, వాళ్ళ వాట్సాప్ చాట్లు చూస్తే అర్థమైపోద్ది. వాళ్ళు వచ్చి బ్రదర్ అంటారు, నేను చాలా భక్తిగా బ్రతుకుతున్నాను, నేను చాలా విశ్వాసంగా ఉన్నాను. నీ యొక్క అసలు జీవితం తెలియాలంటే పబ్లిక్లో ఎలా ఉన్నావో అది కాదు, రహస్యంగా ఉన్నటువంటి నీ జీవితం గురించి అది చాలా ఇంపార్టెంట్. రహస్యంగా కూడా నువ్వు దేవుడి సన్నిధిలో కరెక్ట్గానే ఉంటున్నావా, సినిమాల్లో, సీరియల్స్లో, లేదంటే పనికి మాలినటువంటి గేమ్స్లో, పేకాటల్లో, రకరకాల వాటిల్లో ఎన్ని రకాలుగా ఈ లోకంలో ఇరుక్కుపోయి దేవుని సన్నిధిలోకి వచ్చి మాత్రం నేను పరిశుద్ధంగా ఉన్నానని చెప్పుకొని నేను విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పుకోవడం మంచిది కాదు. అయితే విశ్వాసం ఎలా వస్తుందో ఒకసారి చూడండి ప్రియులారా. నీలో విశ్వాసం తగ్గిందని నువ్వు అనుకుంటే, విశ్వాసం ఎలా తెచ్చుకోవాలని నువ్వు ఒకవేళ బాధపడుతుంటే, విశ్వాసంగా ఎలా ఉండాలి బ్రదర్ అని అడగగలిగితే దేవుడు చెబుతున్నాడు చాలా సింపుల్గా. ఆయన ఇచ్చినటువంటి సమాధానం రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మీరు చూస్తే ఆయన సెలవిస్తున్నాడు, బ్రదర్ వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట
క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. అంటే మనం యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు ఎక్కువగా వింటే, అనగా వాక్యాన్ని ఎక్కువగా వింటే, వాక్యాన్ని ఎక్కువగా చదువుకుంటే, ఈయన యొక్క ధర్మశాస్త్రం ముందు మనం ఆనందిస్తే, ఆ యొక్క మాటల్లో మనం ఎక్కువగా ఎదగగలిగితే అప్పుడు ఆటోమేటిక్ మనకు విశ్వాసం వస్తది. విశ్వాసంతో కూడినటువంటి నీకు ఏ విషయాల గురించి ప్రార్థన చేయాలి, ఏ విషయాల గురించి దేవుడి దగ్గర మనం మొరపెట్టాలి, ఏ విషయాల్లో మనం ఎదగాలి, ఏ విషయాల్లో మనం గొప్పవారిగా ఉండాలనే విషయాలన్నిటి పట్ల మీకు క్లారిటీ వస్తది. అప్పుడు నువ్వు వెతికే వాటి యొక్క లక్ష్యాలు మారిపోతాయి. ఆటోమేటిక్‌గా నీకు ఆనందం ఉంటది. బ్రదర్ పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించారండి. ఎన్నో కష్టాలు అనుభవించారండి. ఆ కష్టాల్లో, శ్రమల్లో కూడా ఆయన అంటాడు, "ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ కష్టాలు ఎన్నదగినవి కావు" అని అన్నాడంటే ఎంత గొప్పగా ఆయన దీవించబడ్డాడండి. అంటే ఆయన కష్టాలు కాదా అంటే కష్టాలుగా ఆయన ఫీల్ అవ్వట్లేదండి. ఎందుకు ఆయన అలా ఉన్నాడంటే ఆయనకి ఆనందం అంటే ఏంటో తెలుసు కాబట్టి. అపోస్తలులందరూ ఎన్నో శ్రమలు అనుభవించారండి. మరి ఆ శ్రమల్లో వాళ్ళు ఆనందంగా ఎలా ఉన్నారు బ్రదర్ అంటే వారు వెతికినటువంటి ఆనందం వేరు. మనం కోరుకునే ఆనందం వేరు. ఆ ఆనందం గురించి మనకి స్పష్టంగా తెలియాలంటే ఆయన అంటున్నాడు, విశ్వాసం కలిగి నీవు ఉంటే అన్ని విషయాల పట్ల నీకు క్లారిటీ వస్తది. మరి ఆ విశ్వాసం రావాలంటే ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు, వినాలి. ప్రభువు గురించినటువంటి మాటలు వినాలి. ప్రభువు గురించినటువంటి మాటలు ఎక్కువగా చదువుకోవాలి. వాటి గురించే ఎక్కువగా మనం సంభాషణలో మాట్లాడుకోవాలి. అంతేగాని ఈ అరగంట, ఈ 40 నిమిషాలు, ఈ 1 అవర్ దేవుడి గురించి మనం విని వెంటనే ఇక్కడి నుంచి సంఘంలో నుంచి లేదా మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనం ఎప్పటికీ విశ్వాసంలో వర్ధిల్లలేము. అప్పుడు ఎప్పటికీ విశ్వాసంలో మనం గొప్పగా వాళ్ళకి ఉండకపోతే దేవుడికి ఇష్టంగా ఉండే పాజిబిలిటీ అస్సలు లేదు. అని అంటాడు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉంటే అసలు కుదరదు. అస్సలు కుదరదని దేవుడు చెప్పినప్పుడు ఇక మన విశ్వాసం ఉంటేనే ఆయనకి ఇష్టంగా మనం ఉండగలం. విశ్వాసం లేక ఆయనకి ఇష్టంగా ఉండలేం కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చే జ్ఞానం కానీ, ఆనందం కానీ, తెలివి కానీ మనం పొందుకోలేము. జ్ఞానము, తెలివి లేకుండా ఆనందం ఉండటం అస్సలు పాసిబుల్ అవ్వదు. కాబట్టి ప్రియులారా, మీరు దేవుని వాక్యం ఎక్కువగా విని విశ్వాసంలో అభివృద్ధి పొంది ఆయన దగ్గర నుంచి ఆనందాన్ని పొందుకొని గొప్పవాడికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం బ్రదర్. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి, దయ కలిగినటువంటి మా కన్నా తండ్రి, కృతజ్ఞతలు తండ్రి. మరి నీ బిడ్డలకు కొన్ని విషయాలు తెలియజేయడానికి కృప చూపించారు, సహాయం చేశారు. అందుని బట్టి కృతజ్ఞతలు నాయన. మరి నీ మాటలు విన్న ప్రతి కుమారుణ్ణి, కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నాయన జ్ఞానంలో తండ్రి, నీ యొక్క వాక్యంలో మా తండ్రి అభివృద్ధి పొంది విశ్వాసులై అనేక మందికి ఆశీర్వాదకరంగా మా తండ్రి జీవించి గొప్ప గొప్ప మేలులు పొందుకునే అవకాశాన్ని అందించండి తండ్రి. మరి నీ కొరకు కష్టపడుతున్నటువంటి ప్రతి కుమారుని, కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. మరి యవ్వన బిడ్డలను, తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి, వారికి ఏ కష్టాలు ఉన్నాయో ఒక మనిషిగా, ఒక మానవునిగా నాకు తెలియదు కాదు తండ్రి, ఒక దైవజనుడిగా వారి గురించి నేను ప్రార్థన మాత్రం చేయగలను నాయన. కానీ వారి హృదయాల్లో వేటి గురించి వారు బాధపడుతున్నారో వాటి గురించి మీకు మాత్రమే తెలుసు తండ్రి. వారికి మీ చిత్త ప్రకారంగా మంచి విడుదల అందించండి, స్వస్థత అందించండి తండ్రి. స్వస్థపరచువాడు మీరే తండ్రి. చిత్త ప్రకారంగా వారి హృదయాలను మీరు స్వస్థపరిచి తండ్రి, వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ప్రతి సమస్య కూడా మీ చిత్త ప్రకారంగా సమాధానాన్ని అందించి నడిపించండి తండ్రి. మీకు మహిమకరంగా వారు ఎదిగి కృపను చూపించండి దేవా. మీ చిత్తమైతే మరి యొక్క వారం తండ్రి ఈ విధంగా కలుసుకుని మాటలు ముచ్చటించే భాగ్యాన్ని అందించమని, సహాయం చేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మా ద్వారా మీరే పొందుకోమని తండ్రి, మీ చిత్త ప్రకారం ప్రతిదీ మా అందరి జీవితాలు జరిగించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్.